ఈ గ్రీనరీ అంతా కూడా నేను బాగా ఎంజాయ్ చేశాను. నా వైట్ ఫ్లవర్స్ వస్తాయి చూడండి, ఆల్మోస్ట్ అసలు ఇది పువ్వు రావడం అంటే అయిపోతుందండి. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అండి. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. అసలు వస్తాయా? ఫ్రూట్ వస్తుందా? 3 సంవత్సరాలు రకాలు. మళ్ళీ చాలా రకాలు ఉంటాయి కదా మ్యాంగో ట్రీస్ లోని. మనకి బంగినపల్లి, ఇది బంగినపల్లి రంగులో, ఇది బ్లాక్ మ్యాంగో అంట అండి. ఫ్రూటింగ్ కూడా బ్లాక్ గా వస్తుందట. ఇది కొత్త రకమైన జ్యూస్. నూనె ప్లాంట్ అండి, క్యాన్సర్ పేషెంట్స్ కి చాలా మంచిదంట. ఇది పెద్దగా అయిన తర్వాత పండు అవుతుంది. పండుని దాన్ని, ఇదిగో అవకాడో చెట్టు. ఇది అసలు మనకి ఆంధ్రాలోని నుంచి తీసుకొని వచ్చారు కనుక ప్రతి ఒక్క ప్లాంట్ వీళ్ళ దగ్గర ఉంది. మసాలా దగ్గర నుంచి, ఫ్రూట్ దగ్గర నుంచి, మనకి ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, ప్రతి ఒక్క ప్లాంట్ అయితే వీళ్ళ దగ్గర దొరుకుతుంది. సో మీరు ఇక్కడ దగ్గరలో ఉంటే గనుక హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికి. అందరు ఎలా ఉన్నారు? నేనండి మీ ఆశా రాజేష్. ఈ రోజు నేను కొంచెం పని మీద తగర్పల్స్ వెళ్ళాను. తగర్పల్స్ వెళ్ళి రిటర్న్ లో వచ్చేటప్పుడు నాకు ఒకటి ప్లాంట్ ఫ్యాక్టరీ అంటే ఒక బోర్డు కనిపించింది. సో ఏంటి అని ఆగాను. బోర్డు చూడగానే సో కిందకి వచ్చి చూస్తే ఇక్కడ నర్సరీ ఉంది. డైరెక్ట్ గా బోర్డు లో మాత్రంగా ప్లాంట్ ఫ్యాక్టరీ అని ఉంది. సో ఏంటని చూద్దామనేసి నేను కూడా వచ్చాను. ఇది ఎక్కడంటే బోయిపాలెం. సో మనకి మధురవాడ నుంచి వస్తే కూడా రిటర్న్ ఉంటుంది, అలాగే మనకి తగర్పల్స్ నుంచి వస్తే కూడా హైవే మీదే ఉంటుంది. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామా ఏముంది ఈ ప్లాంట్ ఫ్యాక్టరీలో అనేసి. సరే చూద్దాం రండి, పదండి, కమాన్. వాతావరణం అయితే చాలా గ్రీనిష్ గా చాలా అందంగా ఉందండి. చాలా బాగుంది లొకేషన్ అయితే. రండి లోపలికి వెళ్ళి చూద్దాము ఒకసారి. అయితే ప్లాంట్ అంతా కూడా కొత్తగా అనిపించింది నాకు. బోర్డు చూడగానే కొంచెం నాకు కొత్తగా అనిపించింది. సో అందుకే నేను దగ్గరలోనే ఉంటాను కానీ ఇది ఎప్పుడు నేను చూడలేదు. నేను తగర్పల్స్ వెళ్ళి వచ్చాను కదా, రిటర్న్ లో నాకు కనిపించింది. సో నర్సరీ అండి ఇది. లోపటంతా కూడా ఎంత బాగున్నాయో చూడండి చెట్లు. నాకు ఈ మొక్కలు పిచ్చండి. ఎక్కడ మొక్కలు చూసినా సరే ఆగిపోతాను. ఎదురింగే చూడండి చిన్న బత్తాయి. ఇక్కడ జూమ్ చేయనా, చూసారా? చిన్న బత్తాయి చెట్టు ఇది. ఉసిరికాయ చెట్టు. ఉసిరికాయ కూడా ఉంది ఇక్కడ. ఉసిరికాయతో తీసుకువెళ్తే చాలా బాగుంది. చూడండి ఉసిరికాయ ఉంది. ఉసిరి చెట్టు ఇంట్లో ఉంటే చాలా మంచిది, లక్ష్మీదేవి కదా. ఇక్కడ అన్ని ప్లాంట్స్ అన్ని కూడా ఒకసారి చూసేద్దాం. ప్లాంట్ ఫ్యాక్టరీ అన్నారు కానీ నర్సరీ పేరైతే బాగుంది. ఇక్కడ అన్ని వెరైటీ మొక్కలు కూడా ఉన్నాయండి. వావ్, చూడండి ఇది బాగుంది. లవ్ సింబల్ లో ఇంత మొక్కలు. ఇది ఏంటి? సరస్వతి ప్లాంటా? చూడండి సరస్వతి ప్లాంట్ ఎంత చిన్నగా ఉందో, బాగుంది. ఎంతమ్మా ఇది? 40 రూపీసా? ఇది ఒకటి ఇవ్వా, ఇక్కడ పెడతాను. చూడడానికి వచ్చాను. సో నేను కూడా, నాకు మొక్కలు పిచ్చి కదా, సో నేను కూడా తీసేసుకుంటున్నాను. ఇది గులాబీ, ఇది ఎల్లో కలర్ ఒకటి ఇవ్వవా? ఒకటి ఇది ఎల్లో ఒకటి ఇచ్చే నాకు. అది చూడు మంచి మొగ్గలు ఉన్నది అమ్మా. ఇది హైబ్రిడేనా నార్మలా? ఈ ఎల్లోలోని నార్మల్ లేవా? హైబ్రిడ్ కాకుండానా? ఇవి వస్తాయా మరి ఫ్లవర్స్? రెగ్యులర్ గా వస్తాయా లేకపోతే ఏది రెగ్యులర్ గానే వస్తాయా? ఇది ఒకటి తీసుకున్నాను ఎల్లో గులాబీ. చూడండి మొగ్గలతో ఉంది. వస్తాయి కదా బాగా. అక్కడ పెట్టాను. ఇంకా ఇందులో ఏం కలర్స్ ఉన్నాయి గులాబీలో? ఇది గుత్తు గులాబీ కదా? ఇది గుత్తు గులాబీయేనా?
ఇది చాలా పెద్దగా అయిపోతుందేమో కదా కుండీలో. ఇవన్నీ కింద వేసుకునేటివా? కుండీలో వేస్తే చాలా పెద్దగా అయిపోతాయేమో కదా. ఇదంతా గుత్తి గులాబీ ఎంత? ఇది 50 రూపీసా? ఓకే, ఈ అన్ని కూడా 50 రూపీస్ అంట. గులాబీ అన్ని కూడానా? మొత్తం అన్ని గులాబీలు 50 రూపీసేనా? ఏది 350? డబల్ కలర్ వస్తుంది. ఇది డబుల్ కలర్ వస్తుందా? ఎంత? 250? 350. ఎందుకు ఇది ఎంత కాస్ట్? అది డబుల్ కలర్ వస్తుంది. డబుల్ కలర్ వస్తుందా? 2 కలర్స్ వస్తాయి. ఏది ఒకటి ఇదేనా? ఇది 2 కలర్స్ వస్తాయంట. 350 అంట. చాలా కాస్ట్ ఉంది కొంచెం. ఇది ఇక్కడ మెరూన్ వచ్చింది. ఓకే, డబుల్ షేడ్ వచ్చింది చూడండి అక్కడ. పింక్ పింక్ పింక్. ఓకే, ఫస్ట్ పింక్ వచ్చి తర్వాత మెరూన్ షేడ్ లోనే వస్తుందా? ఓకే, ఇగో 2 కలర్స్. ఇది 350 అంట. బాగుంది. ఫస్ట్ ఇలా వస్తుంది మనకి షేడ్, తర్వాత మెరూన్ లో వచ్చేస్తుంది. 2 కలర్స్ వస్తుంది. ఎంత? 350. ఇది ఇదే సైజ్ ఉంటుందా లేకపోతే పెద్ద అవుతుందా? ఇదేంటి బోర్డు ప్లాంట్ ఫ్యాక్టరీ అని పెట్టారు? నర్సరీ ప్లాంట్ ఫ్యాక్టరీయా? ఇదేం చెట్టమ్మా? మినీ కరివేపాక. ఇక్కడ మినీ కరివేపాకు అంట. చూడండి ఎలా ఉందో. ఇది మినీ కరివేపాకు అంట. వాసన వస్తుందంట బాగా. చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇది సన్నజాజులు కదా. ఇది మల్లంటు. ఇదేంటి? లిల్లియా? ఫ్లవరింగ్ రాదు కానీ ఇది పైకి ఇలా వస్తుంది. ఓకే, ఇవన్నీ ఫ్రూట్ ప్లాంట్సా? ఓకే, దానిమ్మ. ఇక్కడ రాహని. ఇవన్నీ కూడా ఫ్రూట్ ప్లాంట్స్ అండి. ఇగో స్వీట్ లెమన్. ఇది మనకి కుండీలో వేస్తే పెద్దగా వస్తుందా? స్వీట్ లెమన్ వస్తుంది అంటారా? అంటే ఎండ కావాలి కదా బాగానా? ఓకే, మనకి టెర్రస్ గార్డెన్ వేసుకునే వాళ్ళకి చాలా యూజ్ ఉంటది. పెద్ద పెద్దగా వాళ్ళు ఎక్కువ చెట్లు పెంచుతారు కనుక వాళ్ళకి. ఇది రెడ్ సపోటా అంట. చూడండి, రెడ్ సపోటా. ఇది పింక్ పనస పండు చెట్టు. ఇది పింక్ అంట. ఇది పింక్ గా వస్తాయా లోపట? ఎల్లో చూసాను కానీ పింక్ చూడలేదు ఇంతవరకు. ఏది రెడ్? పనస. ఇది పింక్ పనస చెట్టు, అది రెడ్. అది రెడ్ పనస చెట్టు అంట. ఇవన్నీ కూడా ఫ్రూట్స్ అండి. ఫ్రూట్ కి పెద్దగా వస్తాయా నేరేడు? చాలా స్వీట్ ఎక్కువగా ఉంటుంది. ఒక నేరేడే చాలా మొక్కలు పోసుకుంటే. ఇదే నాది నేరేడు చెట్టు. ఆకులు నార్మల్ గా నేరేడు చెట్టు అంటే చిన్న చిన్నగా ఉంటాయి కదా. ఇది చాలా పెద్దగా ఉంది చూడండి. నేరేడు చెట్టు అంట. దీంట్లోని ఎన్ని వస్తాయమ్మా? ఇవి పెద్ద పెద్దగా కేజీకి ఒక 11 వస్తాయండి. పెద్దగా వస్తాయి అన్నట్టు. ఇంత నేరేడు వస్తుంది. ఇవి ఎక్కడి నుంచి తెస్తారు? కడియం నుంచి తెస్తారా? ఓకే, ఈ ప్లాంట్స్ అన్ని కూడా కడియం నుంచే తెస్తారు. ఏం ప్లాంట్? నూనె ప్లాంట్. నూనె ప్లాంట్. నూనె ప్లాంట్ అంటే క్యాన్సర్ కి యూజ్ అవుతుంది. క్యాన్సర్ ఉన్న వాళ్ళకి లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. ఓకే, చూడండి నూనె ప్లాంట్. నూనె ప్లాంట్. నూనె ప్లాంట్ అండి. క్యాన్సర్ ఉండే వాళ్ళకైతే
దీని ఫ్రూటింగ్ తింటే వాళ్ళకి క్యాన్సర్ లెవెల్ అవుతాయి. ఓకే, చూడండి మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో చూడండి. అంటే నూనె ప్లాంట్ అంటే అండి మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది కనుక మీ దగ్గరలో ఉన్న మార్కెట్ లో కూడా కొత్తగా వచ్చింది చెట్టు. ఓకే, నూనె నూనె ప్లాంట్ ప్లాంట్ అంటే అండి కొత్తగా వచ్చిందంట మార్కెట్ లోకి. మీకు ఎవరైనా యూజ్ ఉంటే మాత్రంగా డెఫినెట్ గా మీ దగ్గరలో ఉన్న నర్సరీకి వెళ్ళి ఒకసారి కనుక్కోండి. ఈ ప్లాంట్ ఉంటే కనుక డెఫినెట్ గా తీసుకోండి. లేకపోతే మా ఫ్యాన్ ఫ్యాక్టరీకి వీళ్ళ ప్లాంట్ ఫ్యాక్టరీకి వస్తే నేను ఇస్తాను. వీళ్ళు కూడా ఇస్తారంట. కాస్ట్ కూడా చాలా తక్కువ. ఎంత దీని కాస్ట్? 120 రూపీస్. దీని కాస్ట్ 120 రూపీస్ అంటండి. ఇదంటే ప్లాంట్ ఫ్యాక్టరీ కనుక మనకి తక్కువ ధరలో దొరుకుతున్నాయి. కడియం కాబట్టి కడియం నుంచి తెస్తారు కనుక వీళ్ళ దగ్గర చాలా తక్కువ ధరలో మనకి దొరుకుతున్నాయి. ఎక్కడ ఇది కమలానా? ఇది కమలా ఫ్రూట్ అండి. ఇది గ్రాఫ్టింగ్ అన్నమాట. ఫ్రూటింగ్ కూడా బేగా వచ్చేస్తుంది. ఇది కింద వేయాలా లేకపోతే కుండీల్లో వేస్తే? కుండీల్లో కూడా వేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఏమో ఇది జామ్ అన్నమాట. స్ట్రాబెర్రీ చెర్రీ అని ఇది జామ్ లా ఉంటది ఫ్రూటింగ్. చాలా ఇది కూడా ఇక్కడ రమ్మా. పర్లేదు పర్లేదు చెప్పు. కొత్తది అంటే నేను చెప్తా కదా. అదే అదే స్ట్రాబెర్రీ చెర్రీ. ఇది స్ట్రాబెర్రీ చెర్రీ అంటే అండి జామ్ లో ఒక రకం. జామ్ లో ఒక రకం అంట, కొత్తగా వచ్చిందంట. ఇది కూడా మనకి ఎటువంటి ప్లాంట్స్ అయినా సరే మనకి కడియంలోనైతే డెఫినెట్ గా దొరికేస్తాయండి. మొక్కలకి ఫేమస్ అంటేనే కడియం. అలాంటిది వీళ్ళు కడియం నుంచి తెస్తారు కనుక వీళ్ళ దగ్గర ప్రతి ఒక్కటి కూడా ఉంది. ఇది అడవి మామిడి. అంటే మామిడి చెట్టు అంటే మామూలుగా పెద్దగా ఉంటాయి కదా ఆకులు. చూడండి ఇది ఎలా ఉందో, ఆకులు చిన్నగా ఉంది, కొంచెం పుల్లగా, కొంచెం తీగా కొంచెం పుల్లగా ఉంటది. మామిడి పండులాగే ఉంటదా? ఫ్రూటింగ్ కూడా ఇంకే వస్తుంది, పెద్దగా రాదు. చాలా టేస్ట్ గా ఉంటది. ఓకే, ఇది మామిడి చెట్టు అంట. చూడండి ఆకులు ఎలా ఉన్నాయో. అడవి మామిడి. ఇది సీతాఫల్ కదా? ఇది సీతాఫల్, నార్మల్ సీతాఫల్. ఇదేమో బిర్యానీ ఆకండి. వావ్, బిర్యానీ ఆకండి. ఇది ఎంత? ఇది 140. ఈ రోజు మా హస్బెండ్ తెచ్చారు, డాడీ తెచ్చారు కదా ఈ రోజు. ఇది ప్లాంట్, ఇది బిర్యానీ ఆకంటండి. చూడండి ఇది స్మెల్ వస్తుంది. స్మెల్ ఏం పెద్దగా రాలేదు. ఎండితే మేబీ స్మెల్ రావచ్చు. ఎండితేనే స్మెల్ వస్తుంది కదా. ఓకే, ఇది జామ్ అండి. రెడ్ జామా ఎలా ఉందో కాయ కూడా అలాగే ఉంటది. గ్రాఫ్టెడ్ పేగ వచ్చేస్తుంది ఫ్రూటింగ్. ఓకే, ఏంటంటే కుండీలో వేసుకున్నా వచ్చేస్తుంది. కుండీలో అంటే పెద్ద కుండీ కావాలండి. చూడండి జామకాయ కూడా ఈ కలర్ లోనే వస్తదంట. ఈ ఆకు ఏ కలర్ లో ఉందో జామకాయ కూడా అదే కలర్ లో వస్తుంది. సో ఇవన్నీ ఇటు సైడ్ ఉన్నవన్నీ ఫ్రూట్ అండి, ఫ్రూట్ ప్లాంట్స్ ఇవన్నీ కూడానా. మసాలా అన్నమాట. ఫ్లేవర్ చాలా బాగుంది. ఇక్కడ మసాలా చెట్ల ఇవి. ఆల్మిక్స్ అండి మసాలా. ఆల్మిక్స్ మసాలా అంటే అండి ఆకు అంటే అసలు మసాలా స్మెల్ ఎంత ఘాటుగా వస్తుందంటే చాలా ఘాటుగా. నెక్స్ట్ ఏమో 2 ఆకులు వేసుకుంటే కూరలో చాలా టేస్టీ. చాలా. దీని పేరేంటి? ఆల్మిక్స్ స్టార్ ఫ్రూటా? స్టార్ ఫ్రూట్ మనకి కుండీలో వేసుకున్నా వచ్చేస్తుంది. ఇది స్టార్ ఫ్రూట్, చాలా తీగా ఉంటుంది. ఇది స్టార్ ఫ్రూట్ అండి, తెలుసు కదా అందరికి స్టార్ ఫ్రూట్ అనగానే. ఇదిగో కుండీలో వేసుకుని వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏమో ఇదేంటి? ఇది మొక్క, ఇది అది సముద్ర పాల. సముద్ర పాల. ఇగో ఇది చూడండి, పువ్వు కూడా వచ్చింది కదా మనకి. సముద్ర పాల. క్రీపరు. నెక్స్ట్ ఈ ఆకులు కూడా మీకు క్యాన్సర్ పేషెంట్ కి యూజ్ అవుతుంది. ఈ 2 ఆకులు తీసుకొని మరగబెట్టి తాగితే ఈ ఆకులు కూడా నూనె ప్లాంట్ లాగా ఈ ఆకులు కూడా మనకి క్యాన్సర్ లెవెల్స్ అనేది తగ్గుతాయి. ఈ ఆకు కూడా చాలా ముఖ్యమండి క్యాన్సర్ పేషెంట్స్ కి. ఇది కూడా సముద్ర పాలంటండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంట. చూడండి మీకు కూడా దగ్గరలో ఉంటే తీసుకోండి. క్యాన్సర్ పేషెంట్స్ మీ ఇంట్లో ఎవరైనా ఉంటే గనక. లక్ష్మణ ఫలం ఉందండి, రామఫలం
లక్ష్మణ ఫలం, రామాఫలం. ఓకే, అన్ని లోపట ఉన్నాయండి, అన్ని ఫ్రూట్స్. లక్ష్మణ ఫలం, ఎన్ఎంకే గోల్డెన్, ఎన్ఎంకే యాపిల్ అండి. ఎన్ఎంకే యాపిలా? అది మనకి ఫ్రూటింగ్ వస్తుందండి. ఇక్కడ ఇక్కడ పండే యాపిల్. ఇక్కడ పండే యాపిల్ ఇది. ఇది ఫ్రూటింగ్ వస్తుందంట. ఇది యాపిల్ అండి. సో ఇవన్నీ కూడా ఫ్రూట్స్ కి సంబంధించిన ప్లాంట్స్ కదండి. పదండి, ఇంకా ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి, చూద్దాం పదండి. ఇక్కడ ఇది రుద్రాక్ష అంటండి, చూడండి. ఇగో రుద్రాక్ష చెట్టు. చెట్టు అండి, గ్రాఫ్టెడ్. మన దగ్గర ఇంకా చెట్టు కూడా ఉంది. ఇది వస్తాయా? ఇది రుద్రాక్ష వస్తుందా? ఇది రుద్రాక్ష అంటే పువ్వులు వస్తాయండి, కాయ రాదు. మనకి కాయ కావాలి అంటే కాయలు వస్తాయి, కాయ అవ్వదా? జస్ట్ ప్లాంట్స్ మాత్రంగానే ఇవి. ప్లాంట్స్ గా చూసుకోవడానికి. ఓకే, ప్లాంట్స్ గా చూసుకోవడానికి మాత్రమే రుద్రాక్ష ప్లాంట్ అండి ఇది. ఓకే, ఇగో చిన్న చిన్నవి మరి మొగ్గలు వచ్చాయి కదా, వస్తాయి కానీ అవి చూసుకోవడానికే. చెట్లు కూడా ఉన్నాయండి మన దగ్గర. ఓకే, కొంచెం పెద్దయ్యాక రుద్రాక్ష. ఓకే, ఇది ఇంకా పెద్ద, బాగా పెద్ద అయిన తర్వాత రుద్రాక్ష వస్తుంది. అయితే అవ్వదు మేడం, గ్రాఫ్టెడ్ ఇలాగే ఉంటది. ఓకే, గ్రాఫ్టెడ్ అంటే అండి ఇది ఎంతే ఉంటదంట, పెద్దగా అవ్వదంట. చెట్టు ఓకే, సంపంగి. ఓకే, సంపంగి, వైట్ సంపంగి. అక్కడ సంపంగి ఉంది, అదంతా కూడా సంపంగి. ఆకు సంపంగి. ఆహా. నెక్స్ట్ ఏమో ఏకబిల్వ, మహాబిల్వం అనేది ఉన్నాయండి. ఏకబిల్వ, ఏకబిల్వం అంటే శివుడికి ఎక్కువ ఇష్టమైనది. ఇది ఏకబిల్వం. ఏకబిల్వ. ఓకే, మహాబిల్వం. మహాబిల్వం. మహాబిల్వం మన దగ్గర ఇవి కూడా దొరుకుతాయండి. ఓకే, నెక్స్ట్ ఏమో తులసిలో రకాలు ఉన్నాయి. ఇవన్నీ తులసిలో రకాలా? ఇదేమో మెంటు తులసి. మెంటు తులసి. మెంటు తులసి. ఇది నార్మల్ తులసి. లక్ష్మీ తులసి, విష్ణు తులసి. ఓకే, మన దగ్గర కాశీ తులసి కూడా ఉన్నాయి. కాశీ తులసి కూడా ఉన్నాయి. లోపటి వెళ్దాం పదండి, అక్కడ వెళ్దాం. ఇంకా ఇవన్నీ ఇంతే కదా, ఇవన్నీ కూడా తులసికోట. మన దగ్గర అది కూడా దొరుకుతుంది. తులసికోట కుండీలండి, ఇక్కడ వీళ్ళ దగ్గర కుండీలు కూడా దొరుకుతున్నాయి. ఎంతండి ఇది? ఇదైతే 700 అండి. 700. ఇదైతే 1000 అండి. ఇదైతే 900 అండి. ఎందుకు ఇంత కాస్ట్ మీ దగ్గర? ఒక్కొక్కటి అంటే మేడం ఆ రేట్లు చెప్తా మేడం. ఇదేంటి మొరమా? ఇది లికోడియా. లికోడియా. లికోడియా మొరం లాగే ఉంది చూడండి. ఇది లికోడియా అంట. మొరం స్మెల్ వస్తుందా? ఇది స్మెల్ రాదు, ఓన్లీ అందానికి చుట్టూరు ఫ్లవరింగ్ వస్తుందండి. వైలెట్ కలర్ ఫ్లవరింగ్ వస్తుంది. ఎంత ఇది? 700. 700 అంటే సేమ్ మొరం లాగే ఉంది. నేను చూడగానే మొరం అనుకున్నాను. మన దగ్గర మిరాకిల్ ఫ్రూట్ కూడా దొరుకుతాయండి. మిరాకిల్ ఫ్రూట్. మిరాకిల్ ఫ్రూట్ అంటే అండి ఇది? మిరాకిల్ ఫ్రూట్ ఒక స్పెషాలిటీ కూడా ఉంది. ఏంటంటే ఇది ఇది ఫ్రూట్ పులుపుగా ఉంటది. పులుపుగా ఉంటుందా? అది తిన్న ఒక 2 గంటల వరకు కారం, చేదు ఏం తిన్నా ఆల్మోస్ట్ చాలా స్వీట్ ఉంటుంది. చాలా స్వీట్, తినడానికి పులుపు ఉంటది. ఏం తిన్నా సరే చాలా స్వీట్ గా ఉంటదంట. మిరాకిల్ ఫ్రూట్ అంటే అండి. నేనైతే ఎప్పుడు తినలేదు. మీరు తింటే గనక నాకు కామెంట్ చేయండి. మీరు తిన్నారా? దీనికే వస్తాయా? దీనికే వస్తాయి. ఓకే, దీనికే వస్తుంది. యాక్చువల్లీ ఫ్రూటింగ్ లేదు, తిన్నానండి. చాలా లోపట అంతా జేడ్ అనేది వాస్తు కోసం ప్లాంట్. ఇది ఇగో జేడ్. దీని ప్లాంట్ అందరికి తెలుసు కదా, జేడ్. వాస్తుకి పెట్టుకుంటారు మాక్సిమం. అలాగే లక్కీ ప్లాంట్ లో కూడా చాలా మంది ఊహిస్తారు, బాగుంటది, అందంగా ఉంటది అని కూడా మనకి ఇండోర్ ప్లాంట్ గా యూజ్ చేస్తారు. ఇదెంతమ్మా? 100. ఓకే, మీరు ప్లాంట్ ఫ్యాక్టరీ కదా, కొంచెం తక్కువ రేట్ లో ఇవ్వాలి కదా. ఇప్పుడు ఇంకా ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇండోర్ ప్లాంట్స్ లోకి వెళ్దాము రండి. ఇది లోటస్ చూస్తున్నారా? ఇది లోటస్. ఇంకా ఫ్లవరింగ్ అయితే అవ్వలేదు ఇదంతా కూడా.
ఇవన్నీ గార్డెన్ ప్లాంట్స్, ఇవన్నీ కూడా గార్డెన్ ప్లాంట్స్. ఇండోర్ ప్లాంట్స్ ఇటు సైడ్ ఉన్నాయి, ఇండోర్ ప్లాంట్స్ కి వెళ్ళిపోదాం రండి. చూడండి వస్తారు. బా ఎంత బాగున్నాయండి అసలు ఈ ప్లాంట్స్ లోకి. అసలు ఈ మొక్కలు చూస్తుంటేనే అసలు కళ్ళంతా ఎంత గ్రీన్ గా ఉంటుందో. గ్రీన్ చూస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా. నాకైతే చాలా ఇష్టం అండి. ఎక్కడ మొక్కలు ఉంటే అక్కడ నేను దూరిపోతాను, అంత ఇష్టం. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్సే. ఇది గోల్డెన్ మనీ ప్లాంట్ చూస్తున్నారా, గోల్డెన్ మనీ ప్లాంట్. ఇగో మనీ ప్లాంట్ లోనే ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా మనీ ప్లాంట్స్, ఇవన్నీ కూడా. ఇక్కడంతా మసాలా ప్లాంట్స్ ఉన్నాయండి. చూడండి ఇది మిరియాలు, ఇక్కడ ఉంది కదా, ఇది మిరియాలు. అదిగో యాలక్కాయ్, అది జాజికాయ, అవన్నీ కూడా ఉన్నాయండి. చూడండి మొత్తం అన్ని కూడా. స్వీట్ చెర్రీ ఉంది అక్కడ అన్ని. ఓకే ఓకే. అవకాడో, అవకాడో. నెక్స్ట్ ఏమో గ్రాఫింగ్ కూడా ఉంది. ఓకే ఇది అవకాడో అండి. చూడు ఇదిగో చెట్టు, అవకాడో చెట్టు. ఇది అసలు మనకి ఆంధ్రాలోని రాదు, మాక్సిమం రాదు. ఇది వస్తుందా మరి, ఇక్కడ రాదా? వస్తది మనకి. ఇది చెట్టు అనేది 3 సంవత్సరాలు పడుతుంది. కానీ అవకాడో తింటే చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. నెక్స్ట్ ఇది ప్యాషన్ ఫ్రూట్. ఓకే, ప్యాషన్ ఫ్రూట్ అనేది మనకి క్రీపర్ లా వస్తుంది ఫ్రూట్. ఇది కూడా మాక్సిమం రాదు, కానీ ప్లాంట్స్ కడియం నుంచి తీసుకొని వచ్చారు. కానీ మనకి ఇక్కడైతే ఫ్రూట్ అయితే రాదు. మరి వస్తుంది. అదే జపోటికా ఫ్రూట్. ఓకే, మా దగ్గర చాలా రకాలు దొరుకుతాయండి, చాలా రకరకాలుగా. ఏ నర్సరీలో కూడా ఇలా దొరకవు. అవును, ఇక్కడ అన్ని కూడా మనకి నార్మల్ గా చూస్తే వేరే నర్సరీలోని మనకి ఇండోర్ ప్లాంట్స్, నార్మల్ ప్లాంట్స్ ఇంకా దొరుకుతాయి. వీళ్ళ దగ్గర కడియం నుంచి తీసుకొని వచ్చారు కనుక ప్రతి ఒక్క ప్లాంట్ వీళ్ళ దగ్గర ఉంది. మసాలా దగ్గర నుంచి, ఫ్రూట్ దగ్గర నుంచి, మనకి ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, ప్రతి ఒక్క ప్లాంట్ అయితే వీళ్ళ దగ్గర దొరుకుతుంది. సో మీరు ఇక్కడ దగ్గరలో ఉంటే కనుక డెఫినెట్ గా ఇక్కడికి వచ్చి ఒకసారి విజిట్ చేయండి. చాలా బాగున్నాయి మొక్కలు అయితే. ప్రతి ఒక్క మొక్క అయితే ఇక్కడ దొరుకుతుంది వీళ్ళ దగ్గర. జాజికాయ, జాజికాయ వస్తుందా? కుండీలో పెట్టుకుంటే వస్తుందా? కుండీలో రాదు, కిందనే రాయాలి. చాలా పెద్దగా అయిపోతుంది అనుకుంటా. యాలకులు, ఓకే. కుండీలో రాదు, అదే పెద్ద మొక్క అయినాకే వస్తుంది. ఓకే, మిరియాలు వచ్చేస్తుంది. ఆల్బుకారో, ఓకే. ఆల్బుకారో ఫ్రూట్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉందండి. ప్రతి ఒక్క ఫ్రూట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కనుక ప్రతి ఒక్క ఫ్రూట్ అయితే ఇక్కడ ఉందండి. దాచిన చెక్క, ఇప్పుడు బిర్యానీ ఆకు, ఆల్ స్పైసెస్ అయితే ఇక్కడ దొరుకుతున్నాయి. దాచిన చెక్క దగ్గర నుంచి మిరియాల వరకు ఇక్కడైతే వీళ్ళ దగ్గర దొరుకుతున్నాయండి. మసాలాలు అన్ని ప్లాంట్స్ ఇక్కడైతే ఉన్నాయి. నెక్స్ట్ ఏమో మ్యాంగోస్టిన్ ఫ్రూట్ కూడా మన దగ్గర దొరుకుతుందండి. ఓకే, బ్లూబెర్రీ కూడా దొరుకుతుంది. బ్లూబెర్రీ ఓన్లీ ఇదే ఉంది, లేదు బోర్డు తీసుకుంటా. ఓకే, ప్రెజెంట్ లేదు, నెక్స్ట్ ఒక 1 వీక్ లో వస్తుంది. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ ఉంది. ఓకే, ఏమో అది షుగర్ ప్లాంట్ అండి, ఇన్స్టెంట్ ప్లాంట్. ఓకే, షుగర్ దా. ఓకే, షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి కదా. ఓకే, అది ఏంటి, ఎలా యూస్ చేయాలి? అది మార్నింగ్ లేచినంటే ఒక ఆకు, దీని ఆకు తింటే లెవెల్స్ అనేది, షుగర్ లెవెల్స్. సో చూస్తున్నారా, షుగర్ లెవెల్స్ చాలా నార్మల్ స్టేజ్ కి అయితే వచ్చేస్తాదండి. ఇది షుగర్ ఉండే వాళ్ళు కొంచెం ఎర్లీ మార్నింగే ఇది నవ్వులితే గనక షుగర్ లెవెల్స్ అనేది చాలా కంట్రోల్లో ఉంటది.
సో మీరు దగ్గరలో అనుకుంటే డెఫినెట్ గా వచ్చి తీసుకోండి షుగర్ ఉండే వాళ్ళైతే. నెక్స్ట్ అక్కడ సరస్వతి ఇండోర్ ప్లాంట్స్, ఇక్కడ ఆల్ మసాలాలు కూడా ఇక్కడ మనకి ప్లాంట్స్ అన్ని దొరుకుతున్నాయి కదా. ఇంకా ఏమున్నాయి అనేది ఇంకా ముందుకు వెళ్ళి చూసేద్దాం రండి. సో ఇది అరటి మేడం, కానీ అరటి చెట్టు fruiting రాదు. ఫ్రూటింగ్ రాదు, జస్ట్ ఏదో అందానికి అలంకరణ కోసం. ఇప్పుడు మనం ఇంటి ముందు వేసుకుంటాం కదండి, అలా ఇది అయితే ఫ్రూట్స్ అయితే రావు. అరటి పళ్ళు అయితే అరటికాయ, కానీ చూడడానికి ఎంత అందంగా ఉందో చూడండి, బాగుంది కదా. కోకోనట్, ఇది అది ఎల్లో కలర్ వస్తాయి, చిన్నవి వస్తాయా? ఫ్రూట్ వస్తుందా? వస్తుంది, కాకపోతే 3.5 పడుతుంది. 3 సంవత్సరాలు పడుతుంది. 3 సంవత్సరాలు పడుతుంది అంటే అండి, ఇది మనకి కొబ్బరి నీళ్ళు తాగాలంటే. ఇగో ఇలా ఉంటాయి కదా, ఇదిగో ఇవ్వండి. కోకోనట్ లో మనకి ఇంకొక రకం కూడా ఉందండి, పింక్ కోకోనట్. పింక్ కోకోనటా? పింక్ కోకోనట్ కూడా ఉందంట వీళ్ళ దగ్గర, చూడండి. అది పింక్ కోకోనట్, ఇది ఎల్లో కోకోనట్ కదా, చూసారు కదా. ఇది పింక్ కోకోనట్, ఇది గ్రీన్ కోకోనట్. పింక్ ఇక్కడ తీసుకురండి బోర్డు ఒకసారి. పింక్ చూడలేదు నేను, ఆ ఎల్లో చూసాను కానీ పింక్ అయితే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇగో చూడండి, పింక్ కోకోనట్ అట. మీరు చూస్తే మాత్రం నాకు కామెంట్ చేయండి. ఇగో అలాగే నా ఫస్ట్ టైం వీడియో చూస్తే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ఇవన్నీ మ్యాంగో. కొబ్బరి చెట్లలో ఆవిడ కూడా పాపం చాలా జాలీగా ఆనందంగా చూపిస్తుంది, మనకి సహకరిస్తుంది. చాలా మంచి అమ్మాయి. నీ పేరేంటి? కృష్ణవేణి. మ్యాంగో అండి, చూపిస్తుంది, చాలా బాగా చూపిస్తుంది. థాయ్ మ్యాంగో అండి ఇది. థాయ్ మ్యాంగో, థాయ్ మ్యాంగో ఇయర్ కి 3 times కాస్తుంది. థాయ్ మ్యాంగో అంటే ఇయర్ కి 3 times అయితే మనకి కాపు వస్తుంది. బాన్సాయ్ అన్నమాట, చెట్టు కూడా హైట్ అండి. 3 times కాస్తుంది. కాయ చాలా స్వీట్ గా ఉంటది, చాలా బాగుంటది. ఇవి మామిడిలో రకాలండి. మామిడిలో రకాలు మళ్ళీ చాలా రకాలు ఉంటాయి కదా మ్యాంగో ట్రీస్ లోని. మనకి బంగినపల్లి, ఇది బంగినపల్లి అండి. ఇది అది థాయ్ మ్యాంగో అని చూడండి. థాయ్ మ్యాంగో అనేది 3 times అయితే ఇది ఓన్లీ సీజనల్. ఇది ఓన్లీ సీజనల్ ఫ్రూట్ ఓన్లీ. అదైతే 3 times వస్తుంది అండి. థాయ్ మ్యాంగో అనేది 3 times వస్తుంది ఓన్లీ. ఇది సీజనల్ గా మనకి కాపు వస్తుంది. ఇది ఇవన్నీ ఒక 10 రకాలు ఉంటాయి, చాలా రకాలు. ఇది కేసరి అట, చాలా స్వీట్ గా ఉంటది. మీరు తినే ఉండొచ్చు చాలా సార్లు. కేసరి మ్యాంగో చిన్నగా ఉంటాయి కదా మనకి, ఇలాగా కేసరి మ్యాంగో. ఇవన్నీ కూడా మ్యాంగో ట్రీస్ అని. అన్ని ఆల్ మ్యాంగో ట్రీస్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్ ఉన్నాయండి. మీకు ఎలాంటి ఫ్లేవర్ కావాలన్నా సరే ఇక్కడ మనకి అవైలబుల్ ఉన్నాయి. కలెక్టర్ కాయ అన్ని ఉన్నాయి ఇక్కడ. పందిరి మ్యాంగో, ఇంకా మ్యాంగోస్ లో బనానా మామిడి అని ఒకటి ఉంటుంది. బనానా మామిడి అంటే అండి ఇది అదే మనకి రసాల్లాగా వస్తాయి కదా, అది బనానా మ్యాంగో. ఇది బనానా మ్యాంగో. నెక్స్ట్ ఏమో ఇందులో మియాజాకి మ్యాంగో ఉన్నాయి. ఒక ఫ్రూటింగ్ ఎన్నో లక్షలు, ఒకప్పుడు ఎన్నో లక్షల్లో ఉండేదంట ఫ్రూటింగ్. ఏది? మియాజాకి మ్యాంగో. మియాజాకి అంటే అండి అది చాలా నేరు దొరకడం చాలా కష్టం అంట. చాలా స్వీట్ గా ఉంటది అది. నేనైతే ఎప్పుడు తినలేదండి. మీలో ఎవరైనా తింటే గనక నాకు కామెంట్ చేయండి. ఇంకా 3 రకాలు ఉన్నాయండి. ఒకటి బ్లాక్ మ్యాంగో ఉంది, నెక్స్ట్ నామ్డాక్ మ్యాంగో ఒకటి ఉంది మేడం, వచ్చింది మార్కెట్ లోకి. అది ఫ్రూటింగ్ కూడా ఎల్లో కలర్, గోల్డ్ కలర్ లో ఉంటది. ఫ్రూట్ కూడా చాలా స్వీట్ గా ఉంటదండి. చెప్పండి. ఓకే, ఇది ఏంటి? నామ్డాక్ మ్యాంగో. నామ్డాక్ మ్యాంగో అంటే కొత్తగా ఉంది నాకు కూడా వినడానికి. వీళ్ళ దగ్గర ఇది కొత్తగా వచ్చిందంట. మన దగ్గర అన్ని దొరుకుతాయండి. శీతాకాలం నెక్స్ట్ ఆల్మోస్ట్ అన్ని ప్లాంట్స్ దొరుకుతాయి. చూస్తున్నారు కదా మీరే, నేను చెప్పే అవసరం లేదు. అన్ని ప్లాంట్స్ ఆల్మోస్ట్ ఇక్కడ దొరుకుతున్నాయి, మీరు చూస్తున్నారు కనుక. ఇవి మందారాలు, ఇవన్నీ కూడా. ఇటు సైడ్ అంతా బ్లాక్ మ్యాంగో. ఫ్రూటింగ్ కూడా, కాయ కూడా బ్లాక్ రంగులో. ఇది బ్లాక్ మ్యాంగో అంట అండి. ఫ్రూటింగ్ కూడా బ్లాక్ గా వస్తదంట. ఇది కొత్త రకమైన అంట. చూడండి అసలు ఎంత లేతగా ఉన్నాయో, కలర్ కూడా ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి. ఇది కలర్స్. ఇటు సైడ్ అంతా కూడా మనకి అన్ని మందారాలు కూడా, మనకి అన్ని కలర్స్ కూడా మనకి దొరుకుతున్నాయి ఇక్కడ, అన్ని మందారాలు.
ఇది ఏం ఫ్రూట్ ఇది? ఇప్పుడు మీరు చూసారు, చెప్పాను కదా నూనె ప్లాంట్ అని. ఓ ఓకే ఓకే, ఇక్కడికి రా. నూనె ప్లాంట్ అండి, అదే మనకి క్యాన్సర్ కి సంబంధించింది నూనె ప్లాంట్ అండి. ఈ కాయ తింటారమ్మా? కాయ తింటారు, అది పండు అయ్యాక అది బాగా ముగ్గాక అప్పుడు తింటారండి. దాన్ని జ్యూస్ చేసుకొని తింటారంట. జ్యూస్ నూనె ప్లాంట్ అండి, క్యాన్సర్ పేషెంట్స్ కి చాలా మంచిదంట. ఇది పెద్దగా అయిన తర్వాత పండు అవుతుంది. పండుని దాన్ని జ్యూస్ చేసుకొని తాగితే చాలా మంచిది. అలాగే ఫ్రూట్ గా తింటే కూడా చాలా మంచిది. ఫ్రూట్ గానే మాక్సిమం తింటే మంచిది. కానీ ఇక్కడ వీళ్ళ దగ్గర దొరుకుతుందండి. క్యాన్సర్ పేషెంట్లకి ఎవరికైనా సరే వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉందండి. తప్పకుండా వచ్చి తీసుకోండి. ఇగో చాలా పెద్దగా అయింది. అప్పుడే నేను ఇంత ఫస్ట్ టైం అక్కడ చూపించాను కదా, అది చిన్న ప్లాంట్. ఇది కొంచెం పెద్దగా అయినాక ఇగో ఇంత అయింది. ఇంత చూడండి, మొత్తం చెట్టు నిండా కాయలు ఉన్నాయి. ఎన్ని కాయలు ఉన్నాయో చూస్తున్నారు కదా మీరే, చాలా ఎక్కువ కాయలు ఉన్నాయి. ఓకే, ఇది సపోటా. సపోటా ఆల్రెడీ సపోటా వచ్చేసింది. సపోటా ఇదండి. ఇంకా ఇండోర్ ప్లాంట్స్ ఇట్ సైడ్ అన్ని కూడా మీకు చూపించేశాను ఆల్మోస్ట్. ఇదండి, మామిడి కూడా అన్ని రకాలు ఉన్నాయంట మామిడి. ఓకే, ఇప్పుడు వీళ్ళ ఇండోర్ ప్లాంట్స్ చూసాం కదా, ఇంకా ఇట్ సైడ్ కూడా ఉన్నాయండి కొన్ని ఇండోర్ ప్లాంట్స్. ఇవి కూడా చూసేద్దాం రండి. ఓకే, ఇది బ్రహ్మకమలం అండి. అది వైట్ ఫ్లవర్స్ వస్తాయి చూడండి. ఆల్మోస్ట్ అసలు ఇది పువ్వు రావడం అంటే ఎంతో అదృష్టం ఉండాలండి. నార్మల్ గా ఇది నార్మల్ గా రాదు. నేను వేసాను కానీ రాదు. ఇది మా ఇంట్లో ఎన్నిసార్లు వేసాను కానీ నాకైతే ఒక్క ఫ్లవరింగ్ కూడా అవ్వలేదండి. మీలో మీ ఇంట్లో అయితే కనుక హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఇది శివునికి చాలా ఇష్టమైనది బ్రహ్మకమలం. ఓకే, ఎంత ఇది? ఎంత ఇది? 300. ఓకే, ఇది 300 అంట. చూడండి, ఇది 300 అంట. ఇవన్నీ సక్లెంట్స్ అండి. సక్లెంట్స్ కూడా ఒక 10 days. ఇది వాటరింగ్ కూడా ఏం అవసరం లేదు. ఓన్లీ 10 days కి ఒకసారి వేస్తే సరిపోతుందండి. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అండి. చూడండి, అసలు వాటర్ పోసే అవసరం కూడా మనకి లేదు. లక్కీ బ్యాంబో అందరికి తెలిసిందే. ఇది చూడండి, దీని పేరు ఏంటమ్మా? క్యాటస్ అంట. ఇది చూడండి, ముళ్ళు గుచ్చుకుంటాయి. ముళ్ళుగా ఉంది కదా క్యాటస్. జస్ట్ ఇలా పెట్టడమే, దీనికి వాటర్ అవసరం లేదు. నేను ఆల్రెడీ ఒకసారి తీసుకున్నాను కానీ అది నా దగ్గర లేదు. మా వారికి తెలియక వాటర్ పోసేసారు, సో అదంతా ఖరాబ్ అయిపోయింది. ఇవంతా ఒకసారి ఇవెంతమ్మా? స్నేక్ ప్లాంట్స్ అండి. ఇది ఆక్సిజన్ ప్లాంట్. అవునవును, ఇందులో చాలా రకాలు ఉంటాయి కదా. ఆక్సిజన్ లేదు, ఇందులో ఇంకా అది 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 ఆ ప్లాంట్. ఇది ఈ ప్లాంట్ ఇది కూడా సక్లెంట్స్ అండి. సక్లెంట్సే కదా. ఓకే, నెక్స్ట్ ఏమో ఇది సింగోనియా. ఇది ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అండి. సింగోనియా అంట. అసలు ఎంత బాగున్నాయి. అసలు ఇక్కడ నుంచి మీరు దూరం నుంచి చూడండి, అసలు ప్లాంట్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. అసలు అలా చూపించు హనీ, అలాగా ఒకసారి. అసలు ఎంత బాగున్నాయో చూడండి. ఇటు పింక్, రెడ్ అలా అన్ని కలర్స్ వేస్ గా ఉన్నాయి. ఎంత ఇది? 360 అంట. నెక్స్ట్ పీస్ లిల్లీ అండి. పీస్ లిల్లీ. ఇది పీస్ లిల్లీ అంటండి. చూడండి, ఇది పీస్ లిల్లీ అంట. ఇది స్నేక్ ప్లాంట్. ఓకే, ఇది ఎల్లో. ఇది ఎంతమ్మా? ఈ స్నేక్ ఇది 220 అండి. ఇది 220. ఓకే, ఇది ఉంది. యాంథోరియం ఉన్నాయండి, ఆర్కిడ్స్ ఉన్నాయి. యాంథోరియం ఆర్కిడ్స్ ఉన్నాయి. చూడండి, ఆల్ వెరైటీ ఇండోర్ ప్లాంట్స్ అయితే మీకు అవైలబుల్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, అసలు వీటి పేర్లు కూడా అన్ని వెరైటీగా ఉన్నాయి. నేనైతే ఇక్కడ అన్ని కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. కడియం నుంచి తెచ్చారంట. ఇవన్నీ కూడా కడియంలో ఉండే ప్లాంట్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయండి. అసలు చాలా అందంగా ఉన్నాయి. నాకు ఇక్కడే కాసేపు ఉండాలనిపిస్తుంది. నాకు ఈ మొక్కల్ని చూస్తుంటే అసలు అంత బాగున్నాయండి మొక్కలు అయితే నిజంగా.
చూడండి ఇటు సైడ్ అన్ని కూడా ఇవ్వండి ఇండోర్ ప్లాంట్స్. మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఈ వీడియో కూడా మీరు బాగా ఇంట్రెస్ట్ గా ఉంటది అనుకుంటున్నాను. ఎంజాయ్ చేయండి. ఫుల్ వీడియో అయితే చూడండి, స్కిప్ చేయకండి. సో ఇంకా ఉన్నాయి కదా కుండీలు, అవి కూడా మనం చూసేద్దాము. ఇక్కడైతే నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే అసలు ఈ గ్రీన్, ఈ ఫ్లవర్స్ అన్ని చూసేటప్పటికి ఈ ప్లాంట్స్ ఎంత బాగున్నాయంటే నిజంగా కదా. రండి చూద్దాం కుండీలు. వావ్, ఇక్కడ ఎలా అమ్మా ఇవి రేట్లు? ఇది చూడండి ఎంత బాగుందో. ఇండోర్ ప్లాంట్స్ చిన్న చిన్నవి ఇలా వేసుకుంటే చాలా బాగుంటాయి. ఎంత ఇది? 600. ఏంటిది? సిరామిక్ 600 అంట. గాజుది సిరామిక్ అంట. ఇవంతా ఎంత కాస్ట్? 310. ఏది 100 అన్నారు? ఇవి చిన్నవా? చిన్నవి నేను అనట్లేదు, ఇవి. దీనికి ప్లేట్స్ వస్తాయా? 250 ఒకటిని. చాలా కాస్ట్ ఎక్కువగా ఉంది. మీరు ప్లాంట్ ఫ్యాక్టరీ అనేసి బోర్డు పెట్టేశారు, కాస్ట్ ఎక్కువగా ఉంది. తక్కువగా ఏది ఇది? ఇది 600. అంటే 600 అంటే మొక్కలేమో తక్కువ రేట్ ఉన్నాయి, ఇవి మాత్రంగా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. సో ఇవేంటి, ఇక్కడ వీళ్ళ దగ్గర కుండీలు కూడా ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. డెఫినెట్ గా మీకు కావాలంటే వచ్చి విజిట్ చేయండి. కొత్తగా ఉంది. ఇండోర్ సెల్ఫ్. ఓకే, ఇది ఓపెన్. ఓపెన్. ఓకే, వాటర్ అది కిందని పడుకుంటాను. సరే, ఇప్పుడైతే నేను కొన్ని మొక్కలు తీసుకున్నాను, కొంచెం మట్టి కూడా తీసుకువెళ్తున్నాను. నాకు కొంచెం మట్టి కూడా ఇచ్చేయమ్మా. సో నేనైతే ఇవన్నీ తీసుకున్నాను. ఇక్కడ ఈ కుండీలు, మొక్కలు, మట్టి కూడా తీసుకుంటున్నాను. సో అయిపోయిందండి ఈరోజు వీడియో. అదంతా కూడా ప్యాక్ చేసేసి డిక్కీలో పెట్టియండి కొంచెం. సో ఈ రోజు వీడియో ఇదండి. ఈ ప్లాంట్ ఫ్యాక్టరీ అంతా మీకు చూపించేస్తాను. ఈ గ్రీనరీ అంతా కూడా నేను బాగా ఎంజాయ్ చేశాను. నాతో పాటుగా మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోలు మరెన్నో మీకు కావాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఆశా రాజేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.